పొదరిల్లు రివ్యూ చూద్దాం. కారణం నువ్వే. నేనేం చేశానే బుస్సు? ఏం చేయడం ఏంట్రా? నేనేదో ప్రెగ్నెంట్ అని చెప్పాననుకో, అది నిజమో అబద్ధమో దాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా. నువ్వేదో సిఐడి ఆఫీసర్ లాగా అన్ని నిజాలు బయట పెట్టడానికి. ఇప్పుడు ఏమైందే? నా బొందైందిరా. నీ వల్ల మళ్ళీ నాకు పెళ్లి చేస్తానని చెప్తున్నారు. ఏంటి పెళ్ళా? ఇందాకే వార్నింగ్ ఇచ్చొచ్చాను కదా వాళ్ళకి. ఇవన్నీ కాదురా ముంగిసా, నన్ను అర్జెంటుగా ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో. ఓసే బుస్సు, అలా చేసుకునేవాడిని అయితే మొన్నే చేసుకునేవాడిని కదా. మాధవ అన్నయ్యకి పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోలేకే కదా నేను తిరిగి పంపించేసింది. ఏమోరా ముంగిసా, నాకెందుకో భయంగా ఉంది. నేను ప్రెగ్నెంట్ కాదని తెలియగానే ఆ ప్రకాష్ గారి పెళ్లి సంబంధం గురించే మాట్లాడుతున్నారు. నన్ను మార్చాలని చూస్తున్నారు. ఇంతకు ముందులా తిట్టడమో కొట్టడమో చేస్తే నేను బాధపడేదాన్ని కాదు, కానీ విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. అదే నాకేం అర్థం కావట్లేదు. నేను నిన్ను అందుకే ఏ హాస్టల్కో వెళ్ళమని చెప్పాను, కానీ నువ్వే ఇంటికెళ్తాను అని అన్నావు. సరే, అయితే తప్పంతా నాదే అంటున్నావా? అది కాదే బుస్సు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ సడన్ గా పెళ్ళంటే ఎలా వీలవుతుంది చెప్పు? నా పరిస్థితి కూడా కాస్త అర్థం చేసుకో. అంటే ఏంటి? మీ పెద్దన్నయ్యకు పెళ్ళయ్యేంత వరకు నన్ను నోరు మూసుకుని ఉండమంటావు, అంతేనా? అన్నయ్య పెళ్లి కాకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేనే. సరే ఉండైతే. ఏయ్ బు నువ్వు ఇలా చెప్తే వినవురా ముంగిసా. నేనేం చేయాలో అదే చేస్తాను. సారీ అండి మనీషా, నీకేం కాదు, నేనున్నాను కదా. इतना अच्छा ईमानदार को इतना सारी परेशानियां. పెద్దికి భార్యగా రాబోయే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. నా ఫోటోస్ ఉంటే పంపండి, స్టేటస్ పెట్టుకుంటాను. నిన్నెవడరా ఫోటోలు తీసింది? నేను మీ అందరి ఫోటోస్ తీస్తే మీరు నా ఫోటోలే తీలేదా? రే, ఈ 2 కాళ్ళు వీడివే అనుకుంటానరా. ఈ ఫోటోలో చెయ్యి వీడిదేనేమో. ఏమో కాదురా, ఈ షర్టు వీడిదే. వీడే. రే ఇదిగో కిందలో భుజం కనిపిస్తోంది, అది కూడా వీడిదే అయి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు అసలు నా అన్నయ్యలేనా? ఇంత ద్రోహమా? మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోటోలు తీసి పంపించాను కదా, దానికి ప్రతిఫలం ఇదేనా? ఇలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తారా? చాలా. ఇప్పుడు స్టేటస్ పెట్టుకో, రైలు పెట్టేలాగే. ఇప్పుడు ఓకేనా? మేమిద్దరం చూసేది నీ ఫోటోలేరా. నువ్వు పెద్దయితే పెద్దనేలాగే ఉంటావని కూడా అనుకుంటున్నావు. థ్యాంక్స్ అన్నయ్య. ఎరా గబ్బూస్, ముగ్గురు ఇంకా స్నానం చేసినట్టు లేరు? టీ తాగితే గొలుసేసి కట్టినా ఆగను. అయితే ఒకసారి టీ తాగ్గానే కుర్చీకి గొలుసేసి కట్టేద్దాం. అలాంటి ప్రయోగాలు ఏం చెయ్యొద్దు. క్యా ఈ ఆద్మీ హేనా? అయ్యో ప్లీజ్ 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 ప్లీజ్, నా పరువు తీయకండి. मैं दे दूंगी, आप बैठिए. పర్వాలేదు. बैठो जी. థ్యాంక్స్. ఆఫీస్కి వెళ్ళావా అమ్మా? జర్నీ చేసి అలసిపోయాను పెద్ది. ప్రయాణపు బడలిక క్యా? నీ క్యా క్యాని కాకులెత్తికెళ్ళ. ప్రయాణపు బడలికని హిందీలో ఎట్లా చెప్పను తల్లి? మహాలక్ష్మి నాతో బాగా కలిసిపోతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకపోతే తొందరలోనే పూర్తిగా దగ్గర అయిపోతుంది. అయినా మా మధ్యలోకి ఎవరొస్తారులే. ఓరి దుర్మార్గుడా, నువ్వెందుకురా ఈ లోకంలో పుట్టావు? మీ ఇంటి మీదకి మా అత్తని పంపించి దుమ్మెత్తిపోయమని చెప్పాలి. హలో సార్, మీరేంటి ఇక్కడ? పొద్దు పొద్దునే పనేం లేదా? వాట్? అదే అంటే ఆఫీస్ లేదా అని. లక్కీ ఎక్కడ? లక్కీ మా ఇంట్లోనే ఉంది. మాకు సెంటిమెంట్. మహాలక్ష్మి అనే అందమైన పేరుని మీరు 2 ముక్కలు చేస్తే నచ్చలేదు. మా లక్కీ వల్లే మాకు లక్, అందుకే అలా పిలుస్తుంటాను. ఇంకోసారి లక్కీ లక్కీ అంటే నీ నోట్లో గొడ్డలు కుక్కి. ఆఫీస్కి లీవ్ పెట్టింది కదా, రెస్ట్ తీసుకుంటోంది, రేపు వస్తుందిలేండి. సరే, నేను ఇప్పుడే ఆఫీస్కి తీసుకెళ్తాను అనడం లేదు. లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మెయిల్ పెడితే మా లక్కీకి హెల్త్ బాగాలేదేమోనని చూడ్డానికి వచ్చాను. ఏం చేస్తుంది? రెస్ట్ తీసుకుంటోంది. చూడండివ్వండి. సార్ రండి. చక్రి, బయట నిలబెట్టేసావేంట్రా? రండి సార్ రండి. వీడేమన్నా విఐపీనా?
లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అసలు? నువ్వెక్కడ దాపురించేవరా నా ప్రాణానికి? ఛే, రండి సార్. మహా సార్ వచ్చారు. హే విక్కీ, మీరంతా లేవడం ఎందుకండి? కూర్చోండి. కన్నా చాప తీసుకురారా. చాప? అంటే స్టూల్ అనబోయి చాప అన్నాను. గుడ్ మార్నింగ్ వికీ. గుడ్ మార్నింగ్ లక్కీ. నీ మొహం రక్కి. కూర్చోండి సార్. పర్లేదు. సడన్ గా వచ్చారేంటి? స్లోగా రేపో ఎల్లుండో రావాల్సింది. లీవ్ ఎక్స్టెండ్ చేస్తే హెల్త్ బాగాలేదేమోనని టెన్షన్ పడ్డాను. ఇంకోసారి టెన్షన్ పడకండి. తన గురించి టెన్షన్ పడ్డానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికన్నయ్యా? సార్కి టీ తీసుకొస్తాను రా. ఊరుకో అన్నయ్య, వాళ్ళ ఇంట్లో టీలు కాఫీలు ఉండవా ఏంటి? పాల ప్యాకెట్లు తెచ్చుకోరా ఏంటి? మీరు పెట్టే టీ చాలా బాగుంటుంది బ్రదర్, ఇవ్వండి. సరే. బ్రదరా? నీ బొందరా? నీ బొంద. హ, మా అన్నయ్యకి గాని మాకు గాని వరుసలు పెట్టి పిలిస్తే నచ్చదు. మాధవ్ గారు అనండి చాలు. తప్పే ఉంది. పెద్ద విక్కీ కంటే పెద్దవాడు కనుక బ్రదర్ అనొచ్చు, అన్నయ్య అనొచ్చు. అంతే కదా. అప్పుడు మీకంటే పెద్దవారు కదా, మీరు బ్రదర్ అని పిలవచ్చు కదా. నేను ఎవరిని పడితే వాళ్ళని అన్నయ్య అని పిలవను. మా అన్నయ్యనే పేరు పెట్టి ఆది అని పిలుస్తాను. టీ తీసుకోండి. చాలా బాగుంది బ్రదర్. మాధవ్ 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 గారు, మాధవ్, మీరిలా ఏ ఎంప్లాయీ లీవ్ పెట్టినా ఇంటికెళ్ళి పరామర్శిస్తూ ఉంటారా? నాకేం పని పాట లేదా? మా ఆఫీస్లో లక్కీ అడుగు పెట్టగానే పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అందుకే మా లక్కీ జామ్ అనుకుని అప్పటి నుంచి లక్కీ అని పిలుస్తూ ఉంటాను. కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటాను. ఆ గ్లాస్ కాస్త ఇస్తారా? చక్రి, ఎర్ర విక్కీ కుక్కి నొక్కి నా ముందే నా భార్యని పట్టుకుని మా లక్కీ అంటావేంట్రా? ఏ, ఇక్కడున్నది వెర్రోడ్ అనుకుంటున్నావరా? ఆగరా చక్రి. ఇంకోసారి లీవ్ పెట్టిందని ఇంటికొస్తే నీ పీక నొక్కి. చక్రి, what is this nonsense? You stupid. చక్రి ఏం చేస్తున్నావురా? చక్రి క్యా హువా? చక్రి, ఏంట్రా ఇంగ్లీష్ లో కోస్తున్నావు? ఇంగ్లీష్ లో కోస్తారా? చక్రి అని దోమలు. లక్కీ, విక్కీ, నీకు టైర్డ్ గా ఉంటే రేపు కూడా లీవ్ కంటిన్యూ చేయొచ్చు. అంటే మీరు రేపు కూడా వస్తారా? రేపు ఆఫీస్ స్టాఫ్ మొత్తం వస్తారు. ఎనీ అబ్జెక్షన్? అబ్బే, నాకేం అబ్జెక్షన్ లేదు. మీరు మా ఇంటికి వచ్చి దుకాణం పెడతామంటే ఎందుకు కాదంటాం? మా మహాలక్ష్మి గారిని దగ్గరుండి మేము చూసుకోవచ్చు. ఏ దరిద్రుడి చూపు పడకుండా కాపాడుకోవచ్చు. లేట్ అవుతుంది, బయలుదేరండి. అదేంటి అలా అంటారు? ఇంటికొస్తే అలాగేనా మాట్లాడేది? అవునరా, మేనేజ్ లేకుండా అలా అంటున్నావేంటి? తప్పు కదన్నయ్య. ఆపండ్రా. ఆయన చాలా బిజీ పర్సన్ కదా, చాలా పనులుంటాయి, అందుకే అన్నాను. సరే, వస్తాను. మీ కజిన్ గురించి కొంచెం కేర్ తీసుకోండి. ఈడొకడు ముందు వీడితో నేను మహాలక్ష్మి కజిన్ కాదని చెప్పాలి. హలో, నాకు డౌటు. ఏంటి? మీరు మా మహాలక్ష్మి హెల్త్ గురించి కనుక్కోవాలనుకున్నారు అంతే కదా? యా, అంతే. మరి మీ ఫోన్ ఎవడైనా దొబ్బేశాడా? లేదంటే సిగ్నల్ దొబ్బిందా? ఛార్జింగ్ చచ్చిందా? నీళ్ళల్లో పడి మీ ఫోనే చచ్చిందా? ఎందుకలా అడుగుతున్నారు? మా ఇంటి మహాలక్ష్మిని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారో చూశారుగా. మీరొచ్చి పలకరించిపోకపోతే దేశానికి, ప్రపంచానికి, లోకానికి ఏమైనా నష్టమా? పాపం, మీ విలువైన సమయాన్ని ఇలాంటి పనుల కోసం వినియోగించడం వృధా కదా. నా ఎంప్లాయీస్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అందరినీ నేను బాగా చూసుకుంటాను. అందులో లక్కీని ఇంకా బాగా చూసుకుంటాను. ఐ సీ. మీ కజిన్ గురించి మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో నా ఎంప్లాయీస్ గురించి నాకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సూర్యుడు చూడని చోట కాలుతుందిరా. అంటే నా గుండెల్లో కాలుతుంది. మాటికి కజిన్ అన్నకరా రే.
మీ కజిన్ ఏమైనా తిన్నారా? అడగడం మర్చిపోయాను, వెళ్ళి అడిగొస్తాను. ఆహాహా, ఆగండి ఆగండి. మేము ఉన్నాంగా, మేము చూసుకుంటాం. మేము తినడానికి ఏదైనా పెడతాం. మీకు లేట్ అవుతుంది, బయలుదేరండి. సరే, వెళ్ళాక మీ కజిన్కి ఫోన్ చేస్తానని చెప్పండి. అసలు మాట్లాడితే కజిన్ కజిన్ అంటారేంటి? అసలు నేను మహాలక్ష్మికి ఏంటి ఇంకా బయలుదేరలేదా? ఏంటి, మీ కజిన్ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు పంపించేద్దామని చూస్తుంటారా? చచ్చా, అదేం లేదు విక్కీ. మీరెప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. మిమ్మల్ని పంపించాలని ఎవ్వరూ చూడరు. మా కజిన్ కూడా అలా ఏమీ అనుకోరు. ఆయనది చాలా బ్రాడ్ మైండ్. అవునవును, బ్రాడ్ మైండే. నైస్. అయితే వస్తాను. ఎప్పుడు? ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు. వస్తా కజిన్. ఏంటి, మా బాస్ ఇంటికి రాకూడదా? అబ్బే, నేను అలా ఏం అనలేదే. ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అన్నట్టు చూసారా? అయ్యయ్యో, అలా ఏం లేదే. ఆయనే జిడ్డులో తగులుకొని వదలడం లేదు. ఏంటి ఏమన్నారు? అంటే అది హలో, ఇల్లు ఇటుంది, అటు ఇంకో ఇల్లుందా మీకు? చిన్నిల్లా? అయ్యో, మీరెవరో? ఏంటి నేనెవరో? ఇదేం బాలేదండి. ఏం బాలేదు? మీరు మీ బాస్ ముందు నన్ను ఓవర్ చేస్తున్నారు అని అనడం. ఇందాక అతి చేశారు కాబట్టే అన్నాను. అతి చేస్తుంది నేను కాదండి, అతను. అతనేం చేశాడ్రా? ఏం చేయడం ఏంటి? తన ఆఫీస్కి రాలేదే అనుకో, దానికి ఇంటి దాకా రావాలా? ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు కదా. రేయ్, బన్సీ పనిలోకి రాకపోతే నేను ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను. అంటే నువ్వు బన్సీ కోసం వెళ్ళడం, అతను తనకో. కాకపోతే నేను ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను. అంటే నువ్వు బన్సీ కోసం వెళ్ళడం, అతను తన కోసం రావడం రెండు ఒకటేనా? అవును, అందులో తేడా ఏముంది? అనయ్య, కన్నగడు బాత్రూంలో ట్యాప్ కట్టలేదు, అది సౌండ్ వస్తుంది చూడు. నాకేం వినిపించట్లేదే. నాకు వినిపిస్తుంది, వెళ్ళి చూడు. సరే. ఏంటండి అలా చూస్తున్నారు? మీరెందుకు ఇంత ఫీల్ అయిపోతున్నారు? నా భార్య మీద వేరేవాడు కేర్ చూపిస్తావనా? సమాధానం చెప్పండి. ఏంటండి చెప్పేది? అతను మరీ ఓవర్ చేస్తున్నాడు. అతన్ని చూస్తేనే ఇరిటేటింగ్ గా ఉంది నాకు. మీ మీద అతనికి ఎందుకు అంత కన్సర్నో నాకు అర్థం కావట్లేదు. అవును, మీకు అతని మీద ఎందుకు ఇంత కడుపు మండుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు నా మనిషి అండి. ఏంటి? అదే మా ఇంటి మనిషి అంటున్నాను. మా మనిషి మీద మేం చూపించాల్సిన కేరింగ్ ఎవరో చూపించడం ఏంటి? మా బాస్ కాబట్టే చూపిస్తున్నాడు. ఇందాక కూడా చెప్పాడు కదా, నేను ఈ ఊరికి కొత్త అని, స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను అని. అయినా కూడా నాకు మీ బాస్ ఏం నచ్చలేదండి. నచ్చితే పెళ్లి చేసుకుంటారా? అది కాదండి, అతని పద్ధతి, అతని కేరింగ్ నాకేం నచ్చలేదు. ఏదో తేడాగా ఉంది. అర్జెంటుగా మీరు వేరే కంపెనీలో ఉద్యోగం వెతుక్కోండి. కానీ నాకు ఈ కంపెనీలోనే నచ్చింది. ఇలా అతి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నమ్మొద్దండి. నమ్మితే ఏమవుతుంది? క్లోజ్నెస్ పెరుగుతుంది. రిలేషన్ పెరిగితే మంచిదేగా. కానీ ఆ రిలేషన్నే అడ్వాంటేజ్గా తీసుకునే ప్రమాదం కూడా ఉందండి. అడ్వాంటేజ్ అంటే ఎలా? ఇప్పుడు ఫ్రెండ్ అంటాడు, ఆ తర్వాత ఏదో టైం చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే తప్పే ఉంది. మీరు ఐ లవ్ యూ అని చెప్పలేదా? ఒక మనిషిని ప్రేమించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. అంటే మీరు అతన్ని ప్రేమిస్తారా? ఒక మనిషిని ప్రేమించే స్వేచ్ఛ ఉందని చెప్పాను, కానీ ప్రేమిస్తాను అని చెప్పలేదు కదా. ఏమో, ఫ్యూచర్లో ప్రేమిస్తానేమో, ఎవరికి తెలుసు. అయినా నేనెవరిని ప్రేమిస్తే మీకేంటి సమస్య? నేనెవరిని ప్రేమిస్తే మీకేంటా? నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది? అయినా పుసుకుని అంత మాట అనేసిందేంటి? కొంపదీసి నిజంగానే వాడిని ప్రేమిస్తుందా, లేక నన్ను ఏడిపించడానికి అలా చెప్పిందా? ఏదో రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా భయాన్ని ఎవరితో పంచుకోవాలి? ప్రేమిస్తే ప్రేమిస్తానేమో అంటుందేంటి? అంటే నన్ను వదిలేస్తుందా? అయినా నన్ను ఎప్పుడు ప్రేమించిందని ఇప్పుడు కొత్తగా వదిలేయడానికి? నేనే ప్రేమించి నేనే పెళ్లి చేసుకున్నాను కదా 1 సైడ్ లవర్ గాడిని.
ఇప్పుడు తను వాడి సైడ్ వెళ్లకుండా ఎలా ఆపాలి? అయ్యో, సుక్కు, నేను జీవితాంతం ఇలాగే ప్రేమిస్తాను సుక్కు. నాకు నమ్మకం లేదు. నిజంగానే ప్రేమిస్తాను సుక్కు. నేను ఒక్క క్షణం చూడకపోతే నాకు ఏదోలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చిగా ఉంటుందా? నీకెలా తెలుసన్నా? నేను నీలాంటి పిచ్చోడ్నే కాబట్టి. ఎందుకు ఇలా తిరుగుతున్నావు? మీ వదిన్ని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలియడం లేదు. వాడి ట్రాప్లో పడకుండా నా భార్యని నేను ఇంప్రెస్ చేసి నా వైపుకి తిప్పుకోవాలి. నువ్వు ఇప్పుడు వదిలికి నచ్చాలి, అంతే కదా? ఆ, అంతే. ఇదో షర్టా? అరే ఇది అసలు కలర్ అంటారా? రే, అవి ఎంత కాస్ట్లీ షర్ట్లో తెలుసా? వదిన వాళ్ళ బాస్ని చూసావా ఎలా డ్రెస్సులు మెయింటైన్ చేస్తాడు? అర్థమైంది. రేపటి నుంచి చూడు. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.